బంగారు తల్లివమ్మా మోదమ్మా నీకు భక్తి తోడ పూజలమ్మా మోదమ్మా. శ్రీ శ్రీ మోదుకొండమ్మ జాతర మహోత్సవాలకి విచ్చేయు అశేష భక్త జనావళికి మిత్రులకు సన్నిహితులకు శ్రేయోభిలాషులకు అధికారులకు అనధికారులకు స్వాగత సుమాంజలు తెలుపుతూ మీ శేషగిరి మేనేజింగ్ డైరెక్టర్ హర్ష హాస్పిటల్ పాడేరు. ప్రతి శుక్రవారం తిఫా స్కానింగ్ చేయబడును. పాడేరు ఎంపీడీఓ ఆఫీస్ పక్కన సాయిబాబా గుడి సమీపంలో. మా ఫోన్ నంబర్ 9988441669. పాడేరు శ్రీ 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 మోదుకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అతి వైభవంగా ప్రారంభమయ్యాయి. మోదుకొండమ్మ అమ్మవారి ఆలయం నుంచి ఉత్సవ విగ్రహం పాదుకులను ఊరేగింపుగా శతకం పట్టుకు తీసుకెళ్లడంతో ఉత్సవం ప్రారంభం అవడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీ మోదుకొండమ్మ అమ్మవారిని అత్తవారింటి నుంచి పుట్టింటికి తీసుకుని వచ్చే తంతుతోనే ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఆదివారం ఉదయాన్నే అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పాదుకలను ఘటాలతో భారీ ఊరేగింపుతో ఆలయం వద్ద నుంచి అమ్మవారి పుట్టిల్లు అయిన శతకం పట్టుకు తీసుకెళ్లి అక్కడ 3 రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. ఈ ఊరేగింపు సమయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పాదాలను ఎత్తుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్మవారి ఘటాలను ఈ 3 రోజులు పాడేరు పట్టణంలో ఊరేగిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 3వ రోజు భారీ ఊరేగింపుతో అమ్మవారిని అత్తగారింటికి తీసుకెళ్లడంతో జాతర ముగుస్తుంది. జాతరలో భాగంగా పాడేరు పట్టణమంతా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు. పాడేరులో 3 రోజుల పాటు జరిగే శ్రీ మోదుకొండమ్మ జాతర మహోత్సవాలకు పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మత్స్యరాజు విశ్వేశ్వరరాజు, ఉత్సవ కమిటీ చైర్మన్, టీడీపీ పాడేరు ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి, జిల్లా కలెక్టర్ టి నిశాంతి, జేసీ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ పీఓ ఆదిత్యవర్మ, ఎస్పీ అమిత్ బద్దర్ తదితరులు పాల్గొన్నారు. జాతర ఈ రోజు ప్రారంభం అయింది. చాలా మంది జనులు అందరూ కూడా భక్తులు అందరూ కూడా ఈ రోజు దర్శనం చేయడానికి వచ్చారు. సో ఈ 3 రోజులకు జాతర కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ అండ్ ప్రభుత్వం అందరూ కూడా కోఆర్డినేషన్ తో చేశారు. 3 రోజులకు భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు భక్తులు అందరూ కూడా
లైన్ పాటించు క్రౌడ్ ఒకరొకరిని పుష్ చేయకుండా క్యూలో వెళ్ళితే అందరూ కూడా దర్శనం చేసుకోవడానికి అవుతుంది. సో ఒకరొకరు పుష్ చేయకుండా క్రౌడ్ క్యూ లైన్ పాటించాలి అని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మవారి ఉత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఈ 3 రోజుల పాటు జరగబోయేటటువంటి ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలని చెప్పని మనసారా కోరుకుంటున్నాము. అయితే ఆలయ కమిటీ చైర్మన్ గా స్థానిక శాసనసభ్యుడిగా ఈ రోజు ఏదైతే అమ్మవారి ఉత్సవ విగ్రహం అక్కడి నుంచి అమ్మవారి గుడి నుంచి బయలుదేరి ఈరోజు సంతకంపట్టు దగ్గర ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగే అక్కడ అమ్మవారి విగ్రహాన్ని ఎప్పుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ అమ్మవారి ఇక్కడ ఉత్సవ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠిస్తాము. అలాగే మంగళవారం నాడు ఇక్కడ నుంచి బయలుదేరి అమ్మవారి విగ్రహాన్ని మన అమ్మవారి ఆలయంలో ప్రతిష్ఠించడం జరుగుతుంది. అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్న ఈ ఉత్సవాల్ని అందరూ కూడా విజయవంతం చేయాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి మనకు పూర్తిగా కోరుకుంటూ ఆ రోజు మీ అందరూ కూడా తెలుసు అమ్మవారి పుట్టినరోజు నాడు ఘనంగా నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ రోజు మే 17 ఆదివారం రోజున 2026లో జరుగుతున్నటువంటి శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి జాతర ఉదయం 6:30కి ప్రారంభమైంది. మీరందరూ ఇక్కడ వచ్చినటువంటి భక్తులంతా చూస్తున్నారు. సతకంపట్టు నుంచి అమ్మవారి ఆలయం వరకు డప్పులతో నేలవేషాలతో పుర ప్రజలంతా కూడా పసుపు కుంకాలు సతకంపట్టు నుంచి మనం ఆలయం వరకు పట్టుకొని వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు చేసి ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి గౌరవ జిల్లా కలెక్టర్ వారు, అలాగే శాంతి మేడం గారు, అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు శ్రీపూజ గారు, గౌరవ శాసనసభ్యులు విశ్వేశ్వరరాజు గారు, ఆలయ కమిటీ చైర్మన్, అలాగే ఉత్సవ కమిటీ చైర్మన్ గా నేను, మా అందరి ఆధ్వర్యంలో ఈ రోజు కూటమి ప్రభుత్వంలో అంగరంగ వైభవంగా రాష్ట్ర గిరిజన జాతర ప్రారంభింపబడింది. నిజంగా ఇది ఒక మా గిరిజనులకే కాదు, నలుమూలల నుంచి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఇది ఒక గొప్ప ఆనందోత్సవం అయినటువంటి ఉత్సవం. ఈ ఉత్సవాన్ని అక్కడి నుంచి ఆలయం నుంచి అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాన్ని, పాదాలను, తల్లిఘటాలను అందరం మళ్ళీ అక్కడి నుంచి నేలవేషాలు డప్పులతో మొదలు పెట్టుకొని ఇక్కడ సతకంపట్టు వరకు ఇప్పటి వరకు ఊరేగింపు చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సంవత్సరం జనసందోహం కూడా చాలా ఎక్కువ వచ్చారు. ఎందుకు అంటే విద్యుత్ అలంకరణ చాలా ప్రత్యేకత ఉంది. దాన్ని చూడాలన్నటువంటి దాని మీద ప్రతి ఒక్కరూ ఈ పండుగని చూడాలనే, అసలు ఎప్పుడైనా సోమవారం ఎక్కువగా భక్తులు వస్తుంటారు, కానీ ఈసారి ఆదివారమే ఎక్కువ భక్తులు రావడం ఒక విశేషం. ఖచ్చితంగా ఈ పండుగ అందరి యొక్క సహకారంతో, అందరి యొక్క భాగస్వామ్యంతో వచ్చినటువంటి ప్రతి భక్తులకి కూడా అన్ని సౌకర్యాలని, సదుపాయాలని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సంధ్యారాణి గారి యొక్క ఆధ్వర్యంలో, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ మేమంతా కూడా ఈ పండుగని చాలా 3 రోజులు చాలా వైభవంగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ధన్యవాదాలు.